నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవతలు రాక్షసులు ఇరువురు కలిసి శ్రీ మహావిష్ణువు సహాయంతో మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని తాడుగా చేసి క్షీరసముద్రాన్ని మధిస్తే అందులో నుంచి విషం పుట్టింది. అది అంతటా వ్యాపిస్తూ ఉన్నది. దాని శక్తిని ఎవరు తట్టుకోలేకపోతూ తమకి దిక్కెవరని పరిగెత్తుతూ కైలాసానికి చేరుకున్నారు. ద్వారపాలకులు అడ్డుపడుతున్నా వాళ్ళని బ్రతిమిలాడి చాలా అవసరమైన పని మీద వచ్చామని లోపలికి చొచ్చుకుపోయి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు బ్రహ్మాదులంతా. అద్భుతమైనటువంటి స్తోత్రం. ఓ పరమేశ్వర, నీ ఉదరమే సముద్రమై ఉన్నది. సమస్తమైనటువంటి పర్వతాలే నీ దేహంలో ఉన్నటువంటి అస్థి అంటే ఎముకలు. నీ దేహం మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా సమస్తమైన వృక్షాలు, లతలు, పొదరిళ్ళు, వృక్షజాతులన్నీ ఓషధులు అయి ఉన్నాయి. వేదాలే సప్తధాతువులు. ఓ వేదస్వరూప, నీ హృదయం అంటే సాక్షాత్తు ధర్మమే అని పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ముఖాని పంచోపనిషదస్తవేశ యైస్త్రింశదష్టోత్తర మంత్రవర్గః యత్తచ్చివాఖ్యం పరమాత్మతత్వం దేవస్వయం జ్యోతిరవస్థితిస్తే. నీ ముఖాలు 5 ఏమిటవి అంటే ఉపనిషత్ స్వరూపములైనటువంటి సద్యోజాత తత్పురుష వామదేవ అఘోర ఈశాన అనబడేటువంటి 5 ముఖాలు. ఆ ముఖముల యొక్క గొప్పతనాన్ని వేదరాశిలో ఇలా వర్ణింపబడి ఉన్నది. గొప్పతనం సద్యోజాత ముఖం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అలాగే వామదేవం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. ఆ తరువాత అఘోరం అనేటువంటి ముఖాన్ని గురించి అఘోరేభ్యోధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తరువాత తత్పురుషం అనే ముఖాన్ని గురించి వర్ణిస్తూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తరువాత ఈశాన ముఖం. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని ఈ విధంగా 5 రకాలైన ఉపనిషత్ స్వరూపములైనటువంటి నీ ముఖములు చాలా అద్భుతమైనటువంటివి. ఈ మంత్రములలో చక్కగా పదచ్ఛేదం చేస్తే దాని నుంచి వచ్చేటువంటి విశేషం ఏమిటంటే యైస్త్రింశదష్టోత్తర మంత్రవర్గః. ఈ 5 38 కళామంత్రముల యొక్క సమూహము దాగి ఉన్నది. అది పరంజ్యోతి స్వరూపుడవైనటువంటి పరమాత్ముడవైనటువంటి నీ దివ్యతత్వాన్ని చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నది అని విరాట్ స్వరూపునిగా పరమాత్మునిగా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఛాయాత్వధర్మోర్మిషు యైర్విసర్గో నేత్రత్రయం సత్వరజస్తమాంసి సాంఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా ఛందోమయో దేవ ఋషి పురాణః. అదేవిధంగా నీ 3 నేత్రాలు ఉన్నాయి కదా, ఆ 3 నేత్రములే సత్వరజస్తమో గుణములై ఉన్నాయి. ఓ జ్ఞానస్వరూప, ఓ పరమాత్మ, వేదములన్నింటినీ అందించినటువంటి వాడా, వేదములను సృష్టించినటువంటి వాడా, ఛందోమయో దేవ ఋషి పురాణ, ప్రాచీనమైనటువంటి వేద సంపదను
అందించినటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము. అలాగే ఛాయాత్వధర్మోర్మిషు యైర్విసర్గో, నీ నీడ ఏమిటి అంటే అధర్మం అనేటువంటి తరంగములు. ఏమిటా తరంగములు అంటే, అధర్మ తరంగములు అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు, అలాగే ఆకలి దప్పిక శోకము మోహము వృద్ధాప్యము మరణము దంభము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ నీడగా ఉన్నాయి అని వర్ణిస్తూ ఉన్నారు. సత్వరజస్తమో గుణాలన్నీ నీ అధీనంలో ఉంటాయి కానీ నీవు వాటికి అతీతుడవు. నతే గిరిత్రాఖిల లోకపాల విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం జ్యోతిఃపరం యత్ర రజస్తమశ్చ సత్వం నయద్బ్రహ్మ నిరస్త భేదం. ఈ సత్వరజస్తమో గుణములనేటువంటి భేదాలు నీకు అంటవు. నీవు భేదరహితుడవు, నీకు ఏ దోషాలు అంటవు, మాయాతీతుడవు. నీ గురించి చెప్పటానికి ఎవరు మాత్రం సమర్థులగుతున్నారు? ఓ గిరిత్ర, ఓ పరమేశ్వర, సమస్తమైనటువంటి అఖిల లోకపాలకులు కానీ బ్రహ్మాదులు కానీ వైకుంఠవాసులు కానీ ఇంద్రాది దేవతలు కానీ ఎవరైనా ఈ త్రిగుణములకు అతీతుడమైనటువంటి పరబ్రహ్మస్వరూపుడమైన నీ గురించి వర్ణించటానికి సరిపోరు. ఎందువల్లంటే నీవు వీటన్నిటికన్నా అతీతమైనటువంటి వాడవు, ప్రకృతిని అతిక్రమించి ఉన్నటువంటి వాడవు. కామాధ్వర త్రిపుర కాల గరాద్యనేక భూతద్రుహ క్షపయత స్తుతయే నతత్తే యస్త్వంతకాల ఇదమాత్మకృతం స్వనేత్ర వహ్ని స్ఫులింగ శిఖయా భసితన్న వేద. అయినా అపరిమేయమైన అనిర్వచనీయమైన అవాంగ్మానస గోచరమైనటువంటి నీ దివ్యతత్వాన్ని గురించి చెప్పటానికి మేము ఎంత వాళ్ళము? సాధారణంగా మానవులు లోకంలో చూచేటువంటి చిన్న చిన్న ప్రాణులు అంటే చీమలు దోమలు వీటిని చూస్తే మనకేమనిపిస్తుంది? ఇవన్నీ కూడా మన ముందు చాలా చిన్నవి అనిపిస్తుంది. వాటిలాగే ఓ పరమేశ్వర నీ ముందు మేము. కాబట్టి నీ గురించి వర్ణించటం మా వల్ల కాదయ్యా. ఎందువల్లనంటే లయం అనేటువంటిది నీ చేతనే చేయబడుతూ ఉన్నది. నీ చేతనే సృష్టింపబడినటువంటి ఈ జగత్తంతా నీ చేతే లయం చేయబడుతోంది కదా. నీ మూడవ కంటి నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాలలతో లయం జరుగుతూ ఉన్నది. కానీ ఆ విషయాన్ని నువ్వు అంతగా పట్టించుకోవు. నా కంటి నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నితో ఈ జగత్తంతా కూడా లయం పొందుతోంది అని నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వేం చెయ్యవు. కాలాన్ని బట్టి నీ సంకల్పానుగుణంగా అది కూడా అప్రయత్నంగానే హేళగా లీలగా ఏమాత్రము శ్రమ లేకుండా అది అలా జరిగిపోతూ ఉంటుంది. అదంతా నీ వల్లనే జరుగుతుంది. అంతటి గొప్ప ఘనకార్యమే ఏ ప్రయత్నం లేకుండా నీ వల్ల జరిగిపోతూ ఉంటే అందులో భాగంగా నీ చేత సృష్టింపబడిన మేము సామాన్యులము నీ గొప్పతనాన్ని మాటలతో వర్ణించి చెప్పగలమా? ఇది అసాధ్యం కదా. మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడవు, అలాగే దక్షుని యొక్క అహంకారాన్ని పోగొట్టి ఆ యజ్ఞాన్ని ముందు నశింపజేసి తరువాత ఉద్ధరించినటువంటి వాడవు, యజ్ఞ ఫలాన్ని ఇచ్చినటువంటి వాడవు నీవే. త్రిపురుల యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి వాడవు నీవే. యమధర్మరాజును నియంత్రించగలిగినటువంటి మృత్యుంజయుడనేటువంటి గొప్ప బిరుదు కలిగినటువంటి వాడవు నీవే. ఇక విషము ఇలాంటి సామాన్యమైనవి, కాలకూటము ఇలాంటి విషాలన్నీ కూడా నిన్ను ఏం చేయగలుగుతాయి? వాటినన్నిటినీ కూడా నియంత్రించేటువంటి వాడవు నీవే. భూతద్రుహ, ఇప్పుడు చెప్పబడినవన్నీ కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టేటువంటివి. ఈ విషం కానీ కోరికలు కానీ ఈ కాముడు కానీ ఇవన్నీ కాలం కానీ యమధర్మరాజు కానీ ఇవన్నీ నిన్నేమీ చేయలేవు, కానీ సామాన్యుల్ని చేస్తూ ఉంటాయి. ఏవైతే అకాలంలో అకారణంగా సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉంటాయో ప్రమాదాలు, వాటిల్ నుంచి రక్షించేటువంటి వాడవు నువ్వే కదా. అలాంటి గొప్పవాడవైన నిన్ను మేము స్తుతించగలమా? భూతద్రుహ, ప్రాణులన్నింటికీ అకాలంలో నాశనాన్ని కలిగించేటువంటి ఈ ఆపదలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి రక్షించేటువంటి సమర్థుడవు నీవే కదా. ఆ ప్రమాదాలు తప్పించేటువంటి వాడవు నీవే కదా.
అలాంటి నిన్ను స్తుతించడానికి మాలాంటి సామాన్యులు సరిపోతారా స్వామి? ఏ త్వాత్మరామ గురుభిః హృది చింతితాంఘ్రి ద్వంద్వం చరంతము మయా తపసాభితప్తం కథంత ఉగ్రపరుషం నితరాం శ్మశానే తే నూనమూతిమవిదంతవ హాతలజ్జాః. మహాయోగులైనటువంటి వాళ్ళు తమ హృదయంలో నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. పరమాత్ముడు ఎక్కడున్నాడు, పరమశివుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అని హృదయంలో నిరంతరము ఆలోచిస్తూ నీ పాదపద్మాలనే ధ్యానం చేస్తూ ఉంటారే. అలాంటి నిన్ను అల్పులైనటువంటి వాళ్ళు, జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు, పామరులైనటువంటి వాళ్ళు, భగవద్జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, ఈ పరమేశ్వరుడు శ్మశానమునందు ఉండేటువంటి కఠినమైన స్వభావం కలిగిన వాడు, ఈయన స్వభావం కఠినమైనది అని అనుకుంటారు తప్ప నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నీవు పరమాత్ముడవని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నీవు ఉగ్రస్వరూపుడవని, పరుషంగా ఉంటావని వాళ్ళ అజ్ఞానవశం చేత వాళ్ళు అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సత్యమైనటువంటివి కాదు ఓ పరమాత్మ. అలా సంభాషించేవాళ్ళు, ఈశ్వర నింద చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సిగ్గులేని వాళ్ళు. హాతలజ్జా, వాళ్ళకి జ్ఞానం అనేది లేదు. చక్కగా సతీదేవితో కలిసి, పార్వతీదేవితో కలిసి విహరించేటువంటి నీ దివ్య రూపాన్ని చూచి అర్థం చేసుకోలేక పరమేశ్వరుడు కఠినాత్ముడని అపార్థం చేసుకునేటువంటి పామరులు నిజంగా సిగ్గులేని వాళ్లే. వాళ్ళంతా నిందింపదగినటువంటి వారు. ఈశ్వర నింద చేయకూడదన్న జ్ఞానం వాళ్ళకి తెలియదు స్వామి. నీవు పరమాత్ముడవు, నీ స్వరూపాన్ని మేమెరుగుదుము అని ఈ దేవతలంతా స్తోత్రం చేస్తున్నారు. తత్తస్యతే సదసతో పరతః పరస్య నాంజస్వరూపగమనే ప్రభవంతి భూమ్నః బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయంతు తత్సర్గ సర్గ విషయా అపి శక్తి మాత్రం. నీవు కార్యకారణ స్వరూపుడవు, అదేవిధంగా వాటికి అతీతమైనటువంటి వాడవు, మాయను దాటినటువంటి వాడవు, ప్రకృతికి వశుడవై నీ ఉండవు కదా. అందువల్ల అంత తేలికగా నీ స్వరూపాన్ని వర్ణించటం అనేది, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం అనేది సామాన్యుల వల్ల ఏం సాధ్యమవుతుంది? నీ గొప్పతనాన్ని సామాన్యులు అర్థం చేసుకోలేరు. బ్రహ్మాదులే నిన్ను స్తుతించటంలో అసమర్థులవుతూ ఉన్నారే, వాళ్ళకే నీవు అందవు కదా. మరి ఆ బ్రహ్మగారు సృష్టించినటువంటి వాళ్ళు ఇంకేం తెలుసుకుంటారు? అందరినీ సృష్టించేటువంటి బ్రహ్మ వల్లనే నిన్ను స్తోత్రం చేయటం కష్టమవుతూ ఉంటే, ఆయనకే నీ యొక్క స్వరూపం అర్థం కాకపోతూ ఉంటే, సామాన్యులైనటువంటి బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి వాళ్ళు నీ గొప్పతనాన్ని వర్ణించగలుగుతారా? అటువంటి పామరులం స్వామి, మా అజ్ఞానాన్ని మన్నించి మాకు వచ్చిన కష్టాన్ని తీర్చవలసింది అని ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఏతత్సర్వం ప్రపశ్యామో నపరంతే మహేశ్వర మృడనాయహి లోకస్య వ్యక్తిస్తే వ్యక్తకర్మణః అవ్యక్తకర్మణః. గోచరము కానటువంటి దివ్యమైన రూపంతో అద్భుతమైన లీలలు చేసేటువంటి వాడవు నీవు. నీ క్రియలు ఎలా ఉంటాయో ఎవరు అర్థం చేసుకోలేరు. నిర్గుణ స్వరూపుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. కానీ మాలాంటి అజ్ఞానుల కోసమే ఒక రూపాన్ని ధరించి ఓహో పరమేశ్వరుడా అని అనుకోవటానికి వీలుగా ఒక రూపంతో కనిపిస్తున్నావు. మృడనాయహి లోకస్య, లోక రక్షణ కోసం ఈ విధంగా ఒక స్వరూపంతో కనిపిస్తున్నావు తప్ప నీ స్వరూపం ఇది మాత్రమే కాదు, విశ్వమంతా నీ రూపమే అయి ఉన్నది. ఏతత్సర్వం ప్రపశ్యామో నపరంతే మహేశ్వర. ఈ కనిపించే రూపాన్ని మాత్రమే మేము అర్థం చేసుకోగలిగినటువంటి సామాన్యులము. అంతటా నిండి ఉన్న విశ్వస్వరూపుడమైనటువంటి నీ రూపాన్ని మేము అర్థం చేసుకునేంతటి గొప్పవాళ్ళం కాదు స్వామి. కాబట్టి మా అజ్ఞానాన్ని మన్నించి మమ్మల్ని అనుగ్రహించవలసింది. తద్వీక్ష్య వ్యసనంతాసాం కృపయా భృశపీడితః సర్వభూత సుహృద్దేవః ఇదమాహ సతీం ప్రియాం. ఈ విధంగా ఎంతో బాధతో ఆర్తితో తన దగ్గరకు వచ్చినటువంటి దేవతా సంఘములందరినీ, ఋషులను చూచి
పరమేశ్వరుడు జాలిపడి ఆయన మనస్సులో దుఃఖపడి, అయ్యో వీళ్ళందరికీ ఎంత కష్టం వచ్చింది, నేను ఏ విధంగానైనా సరే వీళ్ళని రక్షించాలి అని సమస్తమైన ప్రాణులకు స్నేహితుడైనటువంటి వాడు, అందరినీ సమానంగా చూడగలిగేటువంటి దివ్యమైన స్వభావం కలిగిన ఆ పరమాత్మ పరమేశ్వరుడు తన సతిని గూర్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దాక్షాయణితో ఇలా అంటున్నాడు పరమేశ్వరుడు. శ్రీ శివ ఉవాచ అహోబత భవాన్యేతత్ ప్రజానాం పశ్య వైశసం క్షీరోదమథనోద్భూతాత్ కాలకూటాత్ ఉపస్థితం. ఓ భవానీ, ఇలా చూడు, వీళ్ళందరికీ ఎంత కష్టం వచ్చిందో. ఆ క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి కాలకూట విషం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతూ నా దగ్గరకు వచ్చారు శరణు కోరి. వీళ్ళని రక్షించటం మన బాధ్యత కాదా? చూడు, క్షీరోద మథనోద్భూతాత్, ఆ క్షీరసాగరాన్ని మధించటం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది. వీళ్ళంతా కూడా మన భక్తులు, వీళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆసాం ప్రాణ పరీప్సూనాం విధేయం అభయం హిమే, ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శరణు కోరినటువంటి ఈ భక్తులను, ఈ ప్రజలను అందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఏతావాన్ హి ప్రభోరర్ధో యద్దీన పరిపాలనం, ప్రభువుకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే దీనులైనటువంటి వాళ్లను రక్షించటమే. అది చేయగలిగినటువంటి వాళ్లే ప్రభువు, నాయకుడు అని పిలవబట్టానికి అర్హత కలిగి ఉంటారు. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్, ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువా. ప్రాణరక్షణ చేయమని వచ్చినటువంటి ఆర్తుల్ని రక్షించాలి. ఎలా రక్షించాలంటే తమ ప్రాణములను ఇచ్చైనా రక్షించాలి. అదే సాధువుల యొక్క ప్రధాన లక్షణం. ఎందువల్లంటే ప్రాణం అనేది క్షణభంగురం అనే నిజమైన సత్యము జ్ఞానులకు తెలుసు కాబట్టి ఆ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క రక్షణ చేయటం అనేది మహాత్ముల యొక్క పని. ప్రాణై స్వైః ప్రాణినః పాంతి సాధవః క్షణభంగురైః బద్ధవైరేషు భూతేషు మోహితేష్వాత్మమాయయ. పరమాత్ముడు కల్పించేటువంటి మాయ చేత ఈ ప్రాణులన్నీ తమని తాము పరమాత్మ స్వరూపాలుగా తెలుసుకోలేక నువ్వు వేరు నేను వేరు అని ఈర్ష్యాసూయలతో ద్వేషంతో కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, విరోధాలు కల్పించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జ్ఞానులు ఉదాత్తమైనటువంటి వైఖరితో ప్రవర్తిస్తూ వీళ్ళకి ఈ విషయం తెలియటం లేదు, కానీ వీళ్ళ ప్రాణాలు మనం రక్షించి తీరాలి. ఎందువల్లంటే మనకు తెలుసు కదా అంతటా పరమాత్ముడు ఉన్నాడని. అలాంటప్పుడు వీళ్ళందరినీ రక్షించటం అనేది మన బాధ్యత అని తమ ప్రాణములను సైతం లెక్క చేయకుండా, ఏమీ ఆశించకుండా అమాయకులైన పామరులైన వాళ్ళని రక్షిస్తూ ఉంటారు మహాత్ములైనటువంటి వాళ్ళు. కాబట్టి మనం కూడా వీళ్ళని రక్షించాలి. భర్తృహరి సుభాషితాల్లో ఒక చక్కని శ్లోకం ఉన్నది. మనసివచసికా ఏ పుణ్యపీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. త్రికరణ శుద్ధిగా మనస్సునందు, వాక్కునందు, కాయమునందు అమృతతుల్యమైన భావంతో కూడినటువంటి వారై ముల్లోకాలను కూడా తమ ఉపకారములతో ఆనందింపజేస్తూ తిరిగి ఏమీ ఆశించకుండా ఉపకారం మాత్రమే చేయటం లక్షణంగా కలిగి, ఎదుటివారిలో స్వల్పమైన గుణమున్నా దాన్ని పెద్దదిగా వర్ణిస్తూ ఆహా వారిలో ఇంత గుణముందా అని రంధ్రాన్వేషణ చెయ్యకుండా మంచి విషయాలను మాత్రమే బాగా తెలియజేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ లోకాలకు సహకరించేటువంటి మహాత్ములు, తమ హృదయంలోనే ఆనందాన్ని నింపుకున్నటువంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఇదిగో పరమేశ్వరుడు సర్వలోక పాలకుడు చెబుతున్నాడు ఆ దాక్షాయిణితో, వీళ్ళందరినీ రక్షించటం మన బాధ్యత. ఆశ్రయించి వచ్చినటువంటి వాళ్ళని రక్షించటమే, అభయం ఇవ్వటమే నా లక్షణము అని చెబుతూ, పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిః
ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచరః తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. నా దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళందరినీ, ఈ భూతకోటిని రక్షించటం వల్ల నేను ఆనందిస్తాను. ఎందువల్లంటే అదే నా లక్షణం కాబట్టి. అలాగే పరమాత్ముడైనటువంటి శ్రీహరి, నా మిత్రుడు కూడా ఆనందిస్తాడు. సర్వాత్మా ప్రియతే హరి ప్రీతే హరౌ భగవతి. శ్రీ మహావిష్ణువు ప్రీతి నొందితే అప్పుడు నాకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. ప్రియేహం సచరాచరః, సమస్తమైనటువంటి ఈ విశ్వమంతా ఆనందాన్ని పొందుతుంది. పరమాత్ముడు, ఆ శ్రీహరి ఆనందిస్తే నాకు కూడా సంతోషమే అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. తస్మాదిదంగరం భుంజే, అందువల్ల నేను ఈ విషాన్ని ఆహారంగా స్వీకరించేస్తాను. భుంజే, తినేస్తాను. ప్రజానాం స్వస్తిరస్తు మే, ప్రజలందరికీ, నా దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం కలుగుగాక. శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఈ హాలాహలాన్ని నేను శిక్షిస్తాను, దీన్ని భక్షిస్తాను, మధురమైనటువంటి సూక్ష్మమైన ఫలంలో భావించి స్వీకరిస్తాను. ఈ ప్రాణులందరినీ, కోట్లాది ప్రాణులందరినీ, ఈ జగత్తునంతటినీ రక్షిస్తాను. చూడు, పద్మమూలే వికసించినటువంటి ముఖము కలిగిన ఓ దాక్షాయణి అని చెబుతూ శ్రీ సుకౌవాచ. ఏవమామంత్ర్య భగవాన్ భవానీం విశ్వభావనః తద్విషం జగ్ధుమారేభే ప్రభావజ్ఞాన్వమోదత. ఎప్పుడైతే పరమేశ్వరుడిలా అన్నాడో ఆ తల్లి భవాని అంగీకరించింది. ఎందువల్ల అంటే ఆ పరమాత్ముని యొక్క సామర్థ్యం ఆవిడకు తెలుసు కాబట్టి. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. సర్వమంగళ, ఆ తల్లి, ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తోంది విషమని తెలుసు. అది అమృత ఫలం కాదు, విషమని తెలుసు. అది ఎందువల్ల స్వీకరిస్తున్నాడు ఆ విషాన్ని అంటే లోకములను రక్షించటానికని తెలుసు. అయినా సరే ధైర్యంగా ఆ ప్రభువు యొక్క సామర్థ్యం తెలుసు కాబట్టి స్వీకరించండి, లోకాల్ని రక్షించండి అంది ఆ తల్లి. ఆమె మంగళసూత్రం ఎంత గట్టిదో కదా అని పోతన గారు ఎంతో విలక్షణంగా చక్కగా వర్ణించారు. వెంటనే ఆమె యొక్క అంగీకారాన్ని పొంది పరమేశ్వరుడు లోకరక్షణ కోసం ఆ విషాన్ని స్వీకరించాడు. తతః కరతళీకృత్య వ్యాపి హాలాహలం విషం అభక్షయన్ మహాదేవ కృపయా భూతభావనః. అరచేతిలోకి తీసుకున్నాడు ఆ విషాన్ని. అంతా వ్యాపించేటువంటి విషాన్ని పరమేశ్వరుడు తన అరచేతిలో పట్టేంతగా దాని ప్రమాణాన్ని తగ్గించి పట్టుకుని, ఒడిసి పట్టుకుని అభక్షయతు, దాన్ని స్వీకరించాడు. ఎందువల్ల అంటే సమస్తమైన లోకాలు కాపాడాలి, తనను ఆశ్రయించినటువంటి భక్తులను రక్షించాలి అని భక్తవత్సలుడైనటువంటి ఆ పరమాత్మ ఆ విషాన్ని తాను స్వీకరించాడు. ప్రాణరక్షకుడు ఆ పరమాత్ముడు. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్విభూషణం. అంతటి పరమాత్ముడు అంత గొప్పగా అంతటా వ్యాపించి లోకాలకే ప్రమాదంగా సంభవించినటువంటి ఆ విషాన్ని నోటిలో వేసుకోగానే ఆ విషం కూడా తన ప్రభావాన్ని కొంతగా చూపిస్తూ ఆయన కంఠంలో అలా ఉండిపోయింది, ఒక చిన్న మచ్చగా. అది ఎలా ఉన్నది అంటే పరమేశ్వరునికి మచ్చగా లేదు, ఒక అలంకారంగా ప్రకాశిస్తోంది. యచ్చకార గలే నీలం, నల్లగా అక్కడ ఆ గరళం ఉన్నది, విషమున్నది అని తెలిసేటట్టుగా ఒక చిన్న గుర్తుగా ఉన్నది. కానీ అది పరమేశ్వరునకు అలంకారమైంది. సర్వకాల సర్వావస్థల యందు పరమేశ్వరుడు సాధించినటువంటి ఘనకార్యాన్ని, భక్త రక్షణను, భక్త వాత్సల్యాన్ని కూడా తెలియజేసేటువంటి ఒక చక్కని నిదర్శనంగా, తార్కాణంగా, మత్సు తునకగా, ఒక మణిలాగా, ఇంద్రనీల మణిలాగా ఆ కంఠంలో చక్కగా అలంకరింపబడి భక్తులకు చూచినప్పుడల్లా నీవు ఇంత దయామయుడవా స్వామి, మా కోసం
ఆ గరళాన్ని కంఠమునందు నీవు భరిస్తున్నావా అని భక్తిగా స్తోత్రం చేయటానికి ఎంతో అవకాశాన్ని కల్పించే విధంగా ఒక ఆభరణంగా ప్రకాశించిపోతూ ఉంది. తన చుట్టూ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమర్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబన సర్వంకషమున్ మహావిషమునహారించే హేలాగతిల్. చుట్టూ ఉన్నటువంటి పరివారం, దేవతలు, రాక్షసులు వీళ్ళంతా జయ జయ శంకర పరమేశ్వర కైలాసవాస అని జయ జయధ్వానాలు పలుకుతూ ఉంటే ఎక్కడికి వెడుతున్నావు విషమా ఇలా రా అని భయపెట్టి ఆ విషాన్ని ఇలా చేతిలోకి తీసుకుని లోకానికి ద్రోహం చేద్దాం అనుకున్నావు కదూ, నిన్నేం చేస్తానో చూడు అని ఒక్కసారిగా నేరేడు పండును స్వీకరించినట్లుగా అమాంతం అలా నోట్లో వేసుకున్నాడు స్వామి. అది కంఠంలో అమరిపోయింది ఒక నేరేడు పండులాగా, ఒక చక్కని గుర్తుగా. తప్యంతే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః. లోకాలు ఎప్పుడైతే తాపానికి గురవుతాయో, ఆపదలు వస్తూ ఉంటాయో, ఆపదలతో బాధపడేటువంటి ప్రజలు ఉంటారో, అలాంటి దుఃఖితులైనటువంటి ప్రజలకు సహాయం చేయటం ఎలాంటిది అంటే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేయటమే. భగవంతుడికి సేవ చేయటం అంటే ఒక రూపంలో ఉన్న పరమాత్ముణ్ణి చక్కగా పూజించటం ఒక్కటే సేవ కాదు. కష్టంలో ఉన్నటువంటి, బాధల్లో ఉన్నటువంటి ఆర్తులైన వారిని కూడా, లోకులను కూడా, ప్రాణులను కూడా ఎప్పుడైతే మనం రక్షించాలి అని ప్రయత్నించి వాళ్లకు సేవ చేస్తామో అది కూడా పరమాత్మ కైంకర్యమే అవుతుంది. పరమాత్ముణ్ణి సమస్తమైన జీవుల్లో చూస్తూ ఆపదల్లో ఉన్న వాళ్ళను కూడా రక్షించటం అనేటువంటిది భగవత్ కైంకర్యమని ప్రధానంగా తెలుసుకోవాలి అని వ్యాసుల వారు అద్భుతంగా చెప్తున్నారు. పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః. అలా చేసిన వాళ్లే సాధువులు. ఇంత చక్కటి విషయాలు మనం వ్యాసుల వారి దయ వల్ల తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటికి క్షమాప్రార్థనాదులు పలికి ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.